కాకినాడ కాజాలంటే మొబైల్ కాను, నా బుజ్జి అంటే నమ్మలేకపోతున్నాను. చూసావునా, నువ్వే నమ్మలేకపోతున్నావు. అలాంటిది నీ తొక్కలో తారు డబ్బా మాకు చూస్తాను నమ్మదన్నా. నా మాట ఇవ్వదురా ఎల్వా, ఆ ఫేస్ తారు డబ్బాలో ఉన్నా సరే నా బుజ్జి నన్ను ఒప్పుకుంటుందిరా. నా బుజ్జి అంటే నాకు ప్రాణం. నా బుజ్జి ఐ లవ్ యూ, నా మొబైల్ కాన్ ఐ లవ్ యూ. ఒరే తమ్ముడు, ఏంట్రా ఈ దారుణం? నేను మాత్రమే ఇలా చూడవలసిన నా బుజ్జిని అందరూ ఇలా చూసేస్తున్నారు. కళ్ళతో చూసి కాపురం చేస్తున్నారు కుర్రాళ్ళు. కళ్ళు పళ్ళు మరీ బయటపెట్టి చూస్తున్నావు. మళ్ళీ ఇటు పక్కన చదువుతాను సంగతి. ఒరే తమ్ముడు, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి చందన బ్రదర్స్ చీర, బొమ్మన బ్రదర్స్ బ్లౌజ్ బట్ట మేము వదిన కట్టాలి. అది పోస్టర్ అన్నా. ఒరే ఆంధ్ర కుర్రాళ్ళకి పోస్టర్లు కావాలరా పిల్లలు పుడిచడానికి. వెళ్ళు, అది చెప్పి రండ్రా. నా బుజ్జి నిన్ను ఎవరైనా చూడకూడదమ్మా. ఉండి చూద్దా. అదే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మన మోమికి ఎవరో చీర కట్టారా? ఒరే మీ వదిన కలిసిపోతారు కదా. ఎవర్రా ఇక్కడ మా మోమికి చీర కట్టింది? చెప్తే షాక్ అవుతావు. అరే నువ్వు ఆగరా. ఈ బుజ్జి మమైత్యానికి నేనేమవుతాను తెలుసా? బావనరా. సాక్ష్యం ఏంట్రా? గొడవలు ఎందుకులేనా మనం. మనకేంట్రా భయం? ఆధారాలు ఉన్నాయి. ఇదిగో చిన్నప్పుడు తప్పిపోయిన నా బుజ్జిని పెద్ద అయ్యగాల ఉంటుందని కంప్యూటర్ తీయించా. ముమ్మైత్కాన్ అయిపోయింది నా బుజ్జి. గుమ్మానికి తగిలించే గుమ్మడికాయల తలకాయ ఉంటే సరిపోదురా, బుర్రలో ఇంత గుజ్జు ఉండాలి. మా ముమ్మైది ముంబై, నీదెవర్రా? ముమ్మైత్ వాళ్ళ అమ్మ కడుపులో నుంచి పురుట్లో పడేంత వరకు, పెద్ద మనిషి అయ్యేంత వరకు టోటల్ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. మొహమ్మద్ ఖాన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నేను. టోటల్ గా నేను చెప్పేది ఏంటంటే, నిన్ను ఎవడో పెద్ద ఎర్రిపప్పని చేశారా. మర్యాదగా చీర జాకెట్ తీసి దొబ్బేడ్రా. ఏంటని ఇలా జరిగింది? కొన్ని నిజాలు బయటపడేటప్పుడు ఇలా జరగటం సహజం. రండి టీ తాగుదాం. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. ఎవరు రావో పెగ్గెద్దు గాని. పెగ్గేస్తా అన్నారా లేపేస్తా అన్నారా? పెగ్గే వేస్తా అన్నా లేవాయ్. నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది. ఎవరు పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు. ఆ రెండు కలిపేయండి. ఏంటంటే ఎంత సప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ ఎత్తిన క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజున నీ పోయా ఎవరు? ఏంటి మార్పు? 600 అయిందా? ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా, అంజాద్ ఖాన్ లా ఉండేవారు షారుఖ్ ఖాన్ లా మారిపోయారు. కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా? ఏమంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. ఓహో. నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే కుమ్ముదా. ఎన్నాళ్ళ నుంచి ఉంది నీకు సరదా? సరదా కాదు, శపథం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్గు అయితే నిలువు నా ఉరేస్తా. ఉరేస్తావా? చూస్తావా? వేస్తాను, చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గ? అదేంటి ఒకటి సోడా పట్టినారేంటండి? ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబు గారు, మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా? ఊరేస్తావా? చదువుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయ తేనా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులోను. ఏ చందు, ఏంటన్నా ఇవాళ స్కూల్కి వెళ్ళేదా? ఈ రోజు ఆదివారం నాన్న. ఓరే మేర్చిపోయాను రా. నువ్వెప్పుడు ఇట్టావుతావేంటి నాన్న? కొత్త కొత్త శిక్షలు వేయడానికి. చెప్పు నాన్న. ఈ పేటకు నేనే మేస్త్రి, మీరు పేదల బావలో ఏమాటాడుతున్నారా? గోళీలాట ఆడుతున్నావు. వారిని గోళీలాట, తొక్కుడు బిల్ల, బిల్లంగోనే, వంగుడు దూకుడు, ఇవన్నీ కన్నంబకాలు ఉన్నట్టు ఆటలు రా. అయితే క్రికెట్ ఆడుకోమంటావా? ఆడతావు క్రికెట్. మన ఊర్లో పిచ్ ఎక్కడుంది కాబట్టి గిచ్చులాట ఆడుకో. గిచ్చుళ్ళా? అదెట్ ఆడుకోవాలి? వెరీ సింపుల్. అందమైన అమ్మాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి టైర్ కసక్కిని గిచ్చడం. వారిని ఎంకమ్మా, టైర్లు కార్లు కొంటాయి కానీ అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి? ఓరి కాకరకాయ మొహోడా, ఇది నడువు అనుకో. ముందుకు పెరిగితే బొర్ర, వెనక్కి పెరిగితే టైరు. ఓ సదేనా? టైర్లు మా అత్తమ్మ కూడా ఉన్నాయి. అరే బామ్మర్ది, టీచర్ అమ్మ కూడా టైర్లు ఉంటాయా? నీది సైకిల్ టైర్ రేంజ్ రా. మరి టీచర్ అమ్మ రేంజో? టీచర్ అమ్మ రేంజు అడిగడిగో.
అరే బామ్మర్ది ఆ. రవణ గోడ దూకుతున్నాడేంద్రా అది గోడ దూకడం కాదు, ఆ? అదో రకమైన ఆట, ఆ ఆట పేరేంటి బామ్మర్ది? జంప్లింగ్ ఆట. నువ్వు ఇక్కడ చేస్తున్నావు, వెళ్ళిపో. ఇదిగో అరిచి గోల్ చేసావో రేప్ చేస్తా. 5 నిమిషాలు అట్టాగే ఉంటే ఇడిసిన చీర కూడా చూడకుండా వెళ్ళిపోతా. నువ్వు మనిషివా పశువా? ఏ శిశువు అనుకుని నీ పన్ను నువ్వు చూసుకో. మర్యాదగా నువ్వు బయటకు నడు. ఎక్కువ మాట్లాడితే తిరిగి చూడాల్సి వస్తుంది. చూడద్దు. జాగ్రత్త. నువ్వు షర్ట్ ఎందుకు ఇప్పుతున్నా? నేను కూడా స్నానం చేద్దామని. అరే బామ్మర్ది ఆ, స్పాట్ సూపర్. ఎంత పెద్ద కళ్ళు. అర్రే, అందులో బిస్కెట్లు చాక్లెట్లు ఇంకా చాలా ఉన్నాయి. మా చెల్లాయి మీ తమ్ముడు తింటారుగా. చಳಿ చేతదా ఆరు కలికిలియా. బామా డోంట్ టాక్ నాన్ సెన్స్. ఎంగిల్ సరికి ఎవరు ఏరుకు తినరు. ఎంగిలి ఎంగిలి అనుకోవడమే గాని లోకంలో పెద్ద పెద్దవే ఎంగిలివి. నదిలో నీటిని చేపలు ఎంగిలి చేస్తాయి. గాలిని మనం పీల్చే ముందు కాకులు పిచ్చుకలు, లారీలు బస్సులు కార్లు ఎంగిలి చేస్తాయి. ఇకపోతే ఆవిచ్చే పాలని దూడ ఎంగిలి చేస్తుంది. ఆ పాలని పాల మనిషి నీళ్లు కలిపి ఎంగిలి చేస్తుంది. ఎంగిలి కాకుండా ఉండగలిగేది ఒక్కటే మనసు. దాన్ని మనిషి ఎంగిల్ చేస్తున్నాడు. దుప్పటి కూడా ఎంగిలేనా? కాదా, ఎక్కి తైతక్కలాడి తొక్కి పారేశారు. నాకు చిరాకు, కంపరం. కానీ రేపటి నుంచి ఆవిడ గారికి తైతక్కలు నేర్పే ఆంటీవి నువ్వే. అమ్ము, అదేమిటి సత్యభామాగ్రహమా? వై? భామాగ్రహమో రామాగ్రహమో, పరాయి వాళ్ళు గుడ్లు వెళ్ళబెట్టి నిలేసి చూస్తుంటే పడుకోలేను. మీకు బాగుండొచ్చు. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు? ఓహో అదే, గోడ మీద బొమ్మకే ఇంతలా అయిపోతే ఎలా? ఆఫీస్ లో గోడ మీద నా బొమ్మ పెడితే వారికి ఒళ్ళంతా కళ్ళని మీరు వార్నింగ్ ఇవ్వలే. ఈ బొమ్మ కళ్ళు కూడా ఒళ్ళే. అదే, అది వేరు ఇది వేరు. అవును, తాను చేసేది శృంగారం. తను చేసేది శృంగారం కావచ్చు, నేను చేసేది మాత్రం వ్యభిచారం కాదు. తప్పు. నువ్వు సావిట్లో పడుకుంటే 2 కాదు 18 కళ్ళు మన చూస్తాయి. ప్లీజ్ లోపలికి పద. ఆ దెయ్య బొమ్మని పీకేస్తాను, చింపేస్తాను, నవిలేస్తాను. ఓకే? నవ్వులేస్తే చా ఎంగిలి వద్దు.